ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట, అది చర్చనీయాంశం కాదట. కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా, నీకు మనసుందా? నీకు హృదయం ఉందా? నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు, నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను, పాలసీ పెడతానంటూ ముందుకొస్తున్నావే, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం, నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఇంత ముఖ్యమైన సమస్య 40 రోజులుగా రైతులు వారు జైళ్లలో ఉంటే అందులో ఉన్న 3కి ఆరోగ్య సమస్య వచ్చి హీరియా నాయక్ అనే రైతు గుండెపోటు వచ్చి కంప్లైంట్ చేస్తే ఆయనను హాస్పిటల్కు పోలీస్ బండ్లు తీసుకురావడమే కాకుండా ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా, ఎంత దుర్మార్గంగా ఈరోజు బేడీలు వేసి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఇక్కడ చూడవచ్చని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే చిల్లర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎన్నడన్నా చూసినామా? దయచేసి ఆలోచన చేయండి. గుండె నొప్పి వచ్చింది, ఛాతీ నొప్పి వచ్చింది అనే రైతుకి బేడీలేసి ట్రీట్మెంట్ చేసే ఒక దిక్కుమాలిన నికృష్టపు ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం. శాసనసభలోనే వారిని తప్పకుండా నిలదీస్తామనే మాట మళ్ళొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఆ రైతులకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం.